హాయ్ అండి. ఇది మాకు పర్సనల్గా జరిగిన ఎక్స్పీరియన్స్ అంటూ ఒకరు మనతో తన స్టోరీని షేర్ చేసుకున్నారు. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. నా పేరు కోటేశ్వరి. ఇది దగ్గర దగ్గర ఒక 20 సంవత్సరాల కిందట జరిగిన స్టోరీ. అప్పుడు నా వయసు 30 సంవత్సరాలు. ఒకసారి మా అక్క కూతురు అభినయ పండక్కని మా ఇంటికి వచ్చింది. 10 రోజులు ఉన్న తర్వాత తనకు కాలేజీ స్టార్ట్ అయిందని తిరిగి పంపించమని మా అక్క మా పక్కింటి వాళ్ళకు ఫోన్ చేసి చెప్పింది. పక్కింటి వాళ్ళకు ఫోన్ చేయటం ఏంటా అనుకుంటున్నారా? చెప్పాను కదండి 20 సంవత్సరాల కిందట జరిగిన స్టోరీ అని. అప్పట్లో మా ఇంట్లో ఫోన్ లేదు. ఇక దాంతో పక్కింటి వాళ్ళకు ఫోన్ చేసి చెప్పడంతో మా ఆయనతో, ఏమండి, అభినయకు కాలేజ్ స్టార్ట్ అయిందట, మా అక్క ఫోన్ చేసింది, మీరు వెళ్ళి తనని డ్రాప్ చేసి రండి అని చెప్పాను. నేను పని మీద పొరుగురు వెళ్తున్నాను, తిరిగి రావడానికి 2 రోజులు పడుతుంది, నాకు వెళ్ళడం కుదరదు. నేను వెళ్ళాక నువ్వు ఎలాగో ఒంటరిగా ఉంటావు కదా, చేసేదేముంది, అదేదో నువ్వే వెళ్ళి మీ ఇంట్లో దిగబెట్టేసి 2 రోజులు ఉండి వచ్చేసేయి, అలాగే మీ అమ్మా నాన్నలను కూడా చూసినట్టుంటుంది అన్నాడు. ఇక దాంతో చేసేదేం లేక మా అక్క కూతుర్ని వాళ్ళ ఇంట్లో దిగబెడదామని సాయంత్రం 4 గంటల సమయంలో నేను మా అక్క కూతురు ఇద్దరం బయలుదేరాము. మా ఆయన దగ్గరుండి మరి బస్ ఎక్కించాడు. మా ఊరు నుంచి మా అక్క వాళ్ళ ఊరికి డైరెక్ట్ బస్సు లేదు, కనీసం 2 బస్సులైనా మారాల్సిందే. మా ఊర్లో సాయంత్రం 4 గంటలకు బస్సు ఎక్కితే విజయవాడ చేరుకునేసరికి సాయంత్రం 5 అయింది. చాలా రోజుల తర్వాత టౌన్కు వచ్చాను. కాసేపు అలా సరదాగా టౌన్లో తిరిగితే బాగుండు అనిపించింది. ఇక దాంతో మా అక్క కూతురుతో, అభినయ, చాలా రోజుల తర్వాత టౌన్కి వచ్చాము, ఏదైనా సినిమా చూసి వెళదామా అన్నాను. సినిమానా? ఈ టైంలోనా? ఇంట్లో వాళ్ళకు తెలిస్తే ఇక అంతే పిన్ని, మనల్ని చంపేస్తారు అంది. మనం సినిమాకు వచ్చిన సంగతి ఇంట్లో వాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పు? పైగా మీ బాబాయ్ కూడా పొరుగురు వెళ్ళాడు పని మీద, ఆయన తిరిగి రావడానికి 2 రోజులు పడుతుంది, ఇక ఇంట్లో వాళ్ళకు తెలిసే అవకాశమే లేదు అన్నాను. ఇక మొత్తానికి మా అక్క కూతురు ఒప్పుకుంది. అలా ఇద్దరం కలిసి మొదటి ఆట సినిమాకి వెళ్ళాము. మా అక్క వాళ్ళ ఊరికి బస్సు 9:30కి. 8:45 కల్లా సినిమా చూసుకొని గబగబా ఆటో పట్టుకొని తిరిగి బస్ స్టాండ్కి చేరుకున్నాము. డిపోకు వచ్చేసరికి 9 అయింది. ఇంకా మా అక్క వాళ్ళ ఊరికి వెళ్ళాల్సిన బస్సు రాలేదు. అలా డిపోలో ఒక 5 నిమిషాల సేపు కూర్చున్నాము. సినిమా హడావిడిలో పడిపోయి మధ్యాహ్నం నుంచి ఏమీ తినలేము. చాలా ఆకలిగా అనిపించింది. ఎలాగో బస్సు రావడానికి టైం పడుతుంది కదా అని, అభినయ, చాలా ఆకలిగా ఉంది, ఏమైనా తినేసి వద్దాం పదా అని మా అక్క కూతురుతో అన్నాను. బస్సు వస్తుందేమో పిన్ని, ఇప్పుడేం వద్దులే అంది. లేదురా, నాకు చాలా ఆకలిగా ఉంది, బస్సు రావడానికి ఇంకెలాగో 20 నిమిషాలు ఉంది కదా, ఈలోపు త్వరగా వచ్చేద్దాం పద అని తనని బ్రతిమాలాను. తను సరే అని చెప్పడంతో ఇద్దరం కలిసి కొంచెం పక్కనే ఉన్న హోటల్కి వెళ్ళాము. గబగబా టిఫిన్ చేసి మళ్ళీ తిరిగి 9:30 కల్లా డిపోకు చేరుకున్నాము. అప్పటికింకా బస్సు రాలేదు. అమ్మయ్య, బ్రతికిపోయాం, ఇంకా బస్సు రాలేదులే అనుకొని ఇద్దరం అలా డిపోలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. అలా చూస్తుండగానే టైం 10 అయిపోయింది. ఎప్పుడు 9:30కే వచ్చే బస్సు 10 అయినా రాకపోయేసరికి అనుమానం వచ్చి ఎంక్వైరీ దగ్గరకు వెళ్ళి కనుక్కున్నాము. ఇంకెక్కడి బస్ అమ్మా, ఎప్పుడో వెళ్ళిపోయింది అని చెప్పారు. ఇక అంతే, దాంతో మా గుండాగినంత పని అయిపోయింది. అదేంటి 9:30 కదా లాస్ట్ బస్సు అని అడిగాను. కరెక్టే, కానీ ఈరోజు బాగా వర్షం పడుతుంది కదా, అందుకే 8:30 కల్లా బస్సు వెళ్ళిపోయింది అని చెప్పారు. ఇక మాకేం చేయాలో అర్థం కాలేదు. ఇద్దరం ఒకరి ముఖాలు ఒకరం చూసుకుంటూ ఉండిపోయాము. చెప్పాను కదా పిన్ని, వద్దు అంటే వినలేవు. ఇప్పుడు చూడు, బస్సు కూడా వెళ్ళిపోయిందంట, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి అంటూ మా అక్క కూతురు కూడా కంగారు పడుతుంది. ఆ అమ్మాయి కంగారు పడటంలో కూడా అర్థం ఉంది. ఎందుకంటే ఇక ఆ బస్సు వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి వెళ్ళడానికి బస్సు లేదు, అదే లాస్ట్ బస్. మళ్ళీ వేకోజామున 4 గంటలకు బస్సు స్టార్ట్ అవుతుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. పోనీ ఆటోలో వెళదామా అంటే అది ఒక పల్లెటూరు,
లాస్ట్ బస్సే 9:30కు ఉందంటే ఇక ఆటోలో వెళ్ళడం అంత సేఫ్ కాదు. మాకేం చేయాలో అర్థం కాక ఇద్దరం కంగారు పడుతూ అలాగే డిపోలో కూర్చొని ఉన్నాము. అందరూ మగవాళ్లే ఉన్నారు. వచ్చిపోయే వాళ్ళందరూ మమ్మల్ని చూస్తున్నారు. చాలా భయంగా, సిగ్గుగా అనిపిస్తుంది. సరిగ్గా 1 గంట తర్వాత, అంటే 11 గంటల సమయంలో ఎవరో ఒక వ్యక్తి మా దగ్గరకు వచ్చి, మిమ్మల్ని చాలాసేపటి నుంచి చూస్తున్నాను, చాలా కంగారుగా కనిపిస్తున్నారు, ఏమైంది అని అడిగాడు. మేమేం మాట్లాడకుండా అలా తల కిందికి వేసుకున్నాం. పర్వాలేదు చెప్పండి, నాకు చేతనైన సహాయం చేస్తాను అన్నాడు. ఇక దాంతో వెంటనే మా ఊరికి వెళ్ళాల్సిన బస్సు వెళ్ళిపోయిందండి. మళ్ళీ తిరిగి వేకువజామున 4 గంటల వరకు బస్సు లేదు. మాకేం చేయాలో తెలియక ఇలా కూర్చున్నాము అని చెప్పాను. మేము చెప్పింది విన్నాక, ఈ టైంలో ఇలా ఇద్దరి ఆడవాళ్ళు ఒంటరిగా కూర్చోవడం మంచిది కాదు. తాగుబోతులు వస్తుంటారు, చూడండి వచ్చేపోయే వాళ్ళందరూ మిమ్మల్నే చూస్తున్నారు అన్నాడు. నిజమే అండి, మాకేం చేయాలో తెలియడం లేదు అన్నాను. సరే, ఒక పని చెప్తాను, చేస్తారా అని అడిగాడు. ఏంటో చెప్పండి అన్నాను. మీరేమనుకోనంటే ఈ రాత్రికి మీరొచ్చి మా ఇంట్లో ఉండండి. పొద్దున్నే తిరిగి వెళ్ళిపోదురు. ఎలాగో టైం ఆల్రెడీ 11 అయిపోయింది కదా, ఇంకో 4 గంటలైతే తెల్లారిపోతుంది. నేనే మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అన్నాడు. ఆ మాటతో అభినయ వెంటనే నా చేయి పట్టుకొని పక్కకు లాగి, వద్దు పిన్ని, వాళ్ళ ఇంటికొద్దు ఏమొద్దు, ఇంకో 4-5 గంటలైతే తెల్లారిపోతుంది కదా, అప్పటి వరకు మనం ఇక్కడే కూర్చుందాం అంది. చూడండి, ఇద్దరు ఆడవాళ్ళు ఇలా ఇబ్బంది పడుతుంటే చూడడానికి చాలా బాధగా అనిపించి రమ్మని అడుగుతున్నాను. ఇక మీ ఇష్టం. నాకు కూడా ఫ్యామిలీ ఉంది, మా ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, నన్ను నమ్మి రండి అన్నాడు. అప్పటికే బాగా అలసిపోయి ఉండడం వల్ల ఒకవైపు విపరీతమైన నిద్ర వస్తుంది, మరోవైపు ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. ఇక అక్కడ ఎక్కువసేపు కూర్చునే ఓపిక కూడా మాకు లేదు. దాంతో పద అభినయ, అతను వాళ్ళ ఇంటికే కదా రమ్మంటుంది, పైగా చూస్తే కూడా మంచివాళ్లాగా ఉన్నాడు, వెళదాం పద అన్నాను. చాలాసేపటి తర్వాత మొత్తానికి అభినయ ఒప్పుకుంది. ఇక దాంతో ముగ్గురం కలిసి ఆటోలో వాళ్ళ ఇంటికి బయలుదేరాము. అతని వయసు కూడా 35-38 మధ్య ఉంటుంది. అందుకే నమ్మాలనిపించింది. అలా మొత్తానికి వాళ్ళ ఇంటికి చేరుకున్నాము. ఇంటి తాళాలు అతనే తీస్తున్నాడు. అదేంటండి, ఇంటి తాళాలు మీరు తీస్తున్నారు, ఇంట్లో ఎవరూ లేరా అని అడిగాము. మా వాళ్ళందరూ తిరుపతి బయలుదేరారండి. భార్య, పిల్లలు, అమ్మ, నాన్న అందరూ తిరుపతికి బయలుదేరారు. వాళ్ళని బస్సు ఎక్కించడానికే డిపోకి వచ్చాను. అక్కడే మిమ్మల్ని చూశాను. నాకు కొంచెం పని ఉండి వెళ్ళలేకపోయాను అన్నాడు. ఎందుకో అతని మాటలు బాగా నమ్మాలనిపించింది. అలా మొత్తానికి ఇంట్లోకి వెళ్ళాక, ఏమైనా తింటారా అని అడిగాడు. వద్దండి, ఆల్రెడీ తినేసాము అని చెప్పాను. ఇక దాంతో ఒక రూమ్ చూయించి, అదిగో ఆ రూమ్లో వెళ్ళి పడుకోండి, నేను ఇక్కడే హాల్లో పడుకుంటాను, ఏదైనా అవసరమైతే పిలవండి, ఏం భయపడకండి, మిమ్మల్ని వేకువజామున 4 గంటలకి బస్ ఎక్కించే బాధ్యత నాది, హ్యాపీగా పడుకోండి అని చెప్పాడు. అలా మేము ఆ రూమ్లో పడుకున్నాము. అతను హాల్లో పడుకొని ఉన్నాడు. ఇక బాగా అలసిపోయి ఉండడం వల్ల తొందరగా నిద్రలోకి జారుకున్నాము. బాగా నిద్రలో ఉండగా ఉన్నట్టుండి ఒక్కసారిగా మెలకువ వచ్చినట్లు అనిపించింది. ఇంకలా లేచి కూర్చున్నాను. ఆ తర్వాత చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. కొత్త ప్లేస్ కదా, ఎందుకో కొంచెం భయంగా అనిపిస్తుంది. అందుకే అలాగే కూర్చొని ఉన్నాను. బాగా కంగారు పడడం వల్ల కొంచెం దాహంగా కూడా అనిపిస్తుంది. తీరా చూస్తే రూమ్లో నీళ్లు లేవు. వాటర్ కోసమని అలా బయటకు వచ్చాను. తీరా చూస్తే అప్పటికే హాల్లో పడుకున్న ఆ వ్యక్తి కాస్త హాల్లో లేడు. ఇదేంటి, ఇక్కడే పడుకున్నాడు కదా, ఎక్కడికి వెళ్ళుంటాడబ్బా అనుకుంటూ అలా నీళ్లు తాగి మళ్ళీ తిరిగి రూమ్లోకి వెళుతుండగా ఉన్నట్టుండి ఏవో కొన్ని మాటలు గుసగుసలాడుతున్నట్టు వినిపించాయి. చూస్తే ఎవ్వరూ కనిపించడం లేరు. చాలా భయం వేస్తుంది. అలా అడుగులో అడిగేసుకుంటూ మెల్లిగా పక్క గది దగ్గరకు వెళ్ళాను. అలా గది బయట నిలబడి లోపలికి తొంగి చూశాను.
అప్పటికే ఆ వ్యక్తి ఎవరితోనో ఫోన్లో ఏదేదో చెప్తున్నాడు. కానీ అతను చెప్తుంది మా గురించి అని నాకు అర్థమైపోయింది. అక్కడ ఉండడం అంత సేఫ్ కాదనిపించింది. వీలైనంత త్వరగా అక్కడి నుంచి బయటపడాలనుకున్నాం. ఇక దాంతో వెంటనే మళ్ళీ మెల్లిగా తిరిగి నా గది దగ్గరకు వచ్చి అభినయను నిద్ర లేపాను. త్వరగా పద, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అన్నాను. అది టైం చూసి, ఏమైంది పిన్ని, మనకు బస్సు 4 గంటలు కదా, ఇప్పుడు 2:30 అవుతుంది, ఇప్పుడే వెళదామంటున్నావేంటి అంది. ఏం మాట్లాడకు, సైలెంట్గా నేను చెప్పినట్టు విను, త్వరగా వెళదాం పదా అన్నాను. ఇక దాంతో ఇద్దరం మెల్లిగా లేచి డోర్ తీసుకుని బయటకు పరిగెత్తాము. అక్కడ పరుగు మొదలు పెట్టామంటే డిపోకు చేరుకునే వరకు ఎక్కడా ఆగకుండా అలా పరిగెత్తుతూనే ఉన్నాము. ఒకవైపు చూస్తే విపరీతమైన వర్షం కురుస్తుంది. ఆ వర్షంలో అలాగే పరిగెత్తుకుంటూ వచ్చాము. ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు. అలాగే డిపోలో కూర్చొని ఉంటే మళ్ళీ అతను వస్తాడేమో అని భయం వేస్తుంది. ఇంతలోనే పక్కనే ఉన్న టెలిఫోన్ బూత్లో నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. మా కంగారు చూసి ఏమైందమ్మా అని అడిగాడు. జరిగింది చెప్పాను. ఇలా ఊరుకాని ఊరొచ్చి ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి ఇంటికి వెళదాం రా అంటే ఎలా వెళ్ళారు? ఏమన్నా అయితే పరిస్థితి ఏంటి? ఎవరిని అలా నమ్మకూడదమ్మా. సరే, మీ బస్సు వచ్చే వరకు నా టెలిఫోన్ బూత్లో కూర్చోండి అని చెప్పాడు. ఇక దాంతో డిపోలోనే ఉన్న అతని టెలిఫోన్ బూత్లో అలా కూర్చొని ఉన్నాము. చూస్తుండగానే 4 అయిపోయింది. మేము వెళ్ళాల్సిన బస్సు రానే వచ్చింది. బస్ ఎక్కి మా ఊరికి చేరుకున్నాము. ఊరికైతే చేరుకున్నాం కానీ ఆ భయము కంగారు మాలో అలాగే ఉండిపోయింది. ఆ విషయాన్ని కూడా మేము ఇంట్లో ఎవరికీ చెప్పలేము. ఒకవేళ చెప్తే ఏమంటారు ఏమో అని మాకే భయం వేసింది. నిజానికి ఆ రాత్రి మేము తప్పించుకొని వచ్చాం కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏమై ఉండేదో ఏమో అని తలుచుకుంటే ఇప్పటికీ అది కొంచెం మాకు భయంకరంగానే అనిపిస్తుంది. సో ఎవరైనా మనకు తెలియని వ్యక్తులు మేము హెల్ప్ చేస్తాము రండి అంటే ఎవరిని నమ్మి వెళ్ళకూడదని ఆ క్షణమే అర్థమైంది. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, ఇది కోటేశ్వరి అభినయ స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టోరీని లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.